నేను ఇవాళ ప్రేయర్స్ చేసుకుందాం. మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే కృష్ణ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య. హరే కృష్ణ. సో మనము భగవద్గీత 108 శ్లోకాలు చదువుకుంటున్నాం కదా. నిన్న ఫస్ట్ డే మనకి మీకు అందరికి నచ్చిందా? నిన్న చెప్పుకున్నది అర్థమైందా? ఫస్ట్ అర్థమైందా? ఓకే. మనం ఏం చెప్పుకున్నాం? మీరు అంటే ఏమన్నా చెప్పగలగరా? ఒక 2-3 పాయింట్స్ ఏమన్నా చెప్తారా ఎవరన్నా? అంటే ధృతరాష్ట్రుడు మాట్లాడాడుగా మాతాజీ. ఏమన్నాడంటే, నా పిల్లలు పాండు పిల్లలు అని విడదీసి మాట్లాడారు. ఇద్దరు కురువంశీలైనప్పటికీ కూడా మళ్ళీ ఆ భూమి కూడా ధర్మక్షేత్రం కురుక్షేత్రం చాలా ధర్మమైన భూమి కదా. నా పిల్లలు మళ్ళీ ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఎక్కడ యుద్ధాన్ని వద్దంటారు అని అట్లా కూడా ఫీల్ అయ్యారు. ఆయనకి రాజ్యం మీద మక్కువ ఎక్కువ, సంతానం మీద కన్నా కూడా రాజ్యం మీదే మక్కువ ఎక్కువ. అతనికి భావన అంతా కూడా కరెక్ట్ గా లేదు మాతాజీ. ఎంతసేపు ఉన్న స్వార్థం, తన స్వార్థం కొరకే తను ఈర్ష ఉన్నాయి కదా, అవి ఉండడం మూలంగా. కాబట్టి మనం నిన్న మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చు అని మనం నేర్చుకున్నాం. అది ధర్మ కామ మోక్ష రూపంలో చెయ్యాలి అని. చెయ్యకూడదు మాతాజీ, అంటే చేయకూడదు, వాటిలో ఉండకూడదు. ధర్మంతో చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు. అంటే మనము భాగవతంలో ఆ నాలుగిటికి లేదు, ఆ నాలుగిటికి ప్లేస్ లేదనమాట. ఎందుకు అంటే మనము సెల్ఫిష్నెస్ గా అయిపోతాం. కానీ ఆ నాలుగిటిని మించిన పంచమ పురుషార్థమైన భగవంతుడిని మనం ప్రార్థించాలని చెప్పాను నేను నిన్న. సో భాగవతంలోనే ఆ నాలుగిటి గురించి లేదు. ఎందుకంటే ఏంటంటే మనము మన కోరికలు తీర్చుకోవడానికి వాటి కోసమే మనం పాకులాడుతూ ఉంటాం కదా. డబ్బులు సంపాదించుకోవడానికి, తర్వాత మనం పనులు ఏమన్నా కావాలంటే కోరికలు తీరడానికి వాటికి చేస్తూ చివరికి ఏం చేస్తామంటే ఆ వచ్చిన ధనంతో ధర్మం అంటాం. ధర్మం చేయడం అంటే ఏంటంటే మనం డొనేషన్స్ అవి చేస్తూ ఉంటాం చూసారా. ఈ పుణ్యకార్యాలు చేస్తే నాకు ఇది లభిస్తుంది, నాకు ఇది అవుతుంది, మంచి అవుతుంది అని చేస్తారు చూసారా, అది అన్నమాట. ఇప్పుడు అన్నదానం చేస్తాము, అన్నదానం చేయడము అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు పుణ్యం వస్తుంది అని అన్నదానం చేస్తాం. కానీ అలా కాకుండా కృష్ణ ప్రసాదాన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అది భగవంతుని అంటే కర్మ చేసినట్టుగా, భగవంతుని కోసం చేసినట్టుగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఈ మూడు కాకుండా మోక్షం కోసం ప్రాకులాడుతూ ఉంటాం అన్నమాట. మోక్షం కోసం అంటే మళ్ళీ మనం స్వర్గానికి వెళ్ళిపోవాలనో లేకపోతే మంచి ఇది రావాలనో కోరుకుంటాం తప్పించి మనము భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉండాలి అనే విషయాన్ని గురించి మనము ఆలోచించమన్నమాట. కాబట్టి మోక్షం అనేది కోరుకోకూడదు. భగవంతుని భక్తులు ఏంటంటే మోక్షం కోరుకోరు అనమాట. వాళ్ళు భగవంతుని సేవ మాత్రమే కోరుకుంటారు. అర్థమైందా మాతాజీ ఇప్పుడు? హరే కృష్ణ. అర్థమైంది.
నాకు అట్లీస్ట్ మాట్లాడే వాళ్ళన్నా కొంచెం వీడియో ఆన్ చేయండి. ఎవరెవరు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందాక మాతాజీ అన్నట్టుగా ఇప్పుడు అర్థమైందా? వాటి కోసం కాదు, మనం ఆ 4 కోసం కాదు, పంచమ పురుషార్థమైన భగవంతుడి గురించి మనం ప్రేయర్ చేయాలి. అంటే ఆయనని ధ్యానించాలి, ఆయన భక్తి చేయాలి, ఆయన సేవకులుగా ఉండాలి అన్నమాట. అది మనం నిన్న నేర్చుకున్నది. కాబట్టి ఈర్ష, ద్వేషాలు అవన్నీ కూడా వదిలిపెట్టేసేయాలి. ఒకవేళ మనం అలాంటివి అలవాటు చేసుకుంటే గనక ధృతరాష్ట్రుడు లాగానే అయిపోతాం అన్నమాట. ధృతరాష్ట్రుడు ఎన్ని కోల్పోయినాడు, తన పిల్లలందరినీ కోల్పోయినాడు అన్నమాట. సో అట్లాగా మనము అలాగా బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈర్షా ద్వేషాలు ఉంచుకోకూడదు అని. అయితే భగవంతుడు ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి ఇంత అని చెప్పి రాసి పెట్టి ఉంటుందన్నమాట. అది వాళ్ళకి ఎంతెంత కోట అంతంత ఇస్తారు. ఓకేనా? హరే కృష్ణ. చెప్పండి. సో ఇప్పుడు మీకు నిన్నటి శ్లోకం అర్థమైంది. మనము ఇలా చదువుకుంటూ మన జీవితంలో కూడా భగవద్గీతని ఎలాగా అన్వయించుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. మీరు ఎక్కడ ఏమైనా అర్థం కాకపోయినా నన్ను స్టాప్ చేయండి, మీరు అడగండి, సరేనా? మనం ఇవాళ దీనికి 2వ శ్లోకం స్టార్ట్ చేసుకుందామా? నేను షేర్ చేస్తాను, ఒక్కొక్కళ్ళు చదవండి. కనిపిస్తుంది కదా? సో నిన్న మనం చదువుకున్న శ్లోకం ఎవరికన్నా కొంచెం చూడకుండా చెప్పడం వచ్చా? హరిబోల్. చెప్తాను మాతాజీ. శ్లోకం వరకు శ్లోకం వరకు చెప్తా కానీ అర్థం ఏమో తప్పుగా చెప్తాను. ఓకే, ట్రై చేయండి. చూసి ఇక్కడ పెట్టాను కూడా స్క్రీన్ మీద చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవః మామకాః పాండవస్తేవ కిమకుర్వత సంజయ. ఓకే, మనం చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తున్నారు ఆ శ్లోకం అనేది కూడా అక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అన్నమాట ఆ శ్లోకాన్ని. కాబట్టి ఫస్ట్ అది చదవాలి. కొన్ని శ్లోకాలు సంజయుడు చెప్తాడు, కొన్ని శ్లోకాలు అర్జునుడు చెప్తాడు, కొన్ని శ్లోకాలు కృష్ణ భగవానుడు చెప్తాడు. సో అది ఎవరు చెప్తున్నారు అనేది పైన ఉంది కాబట్టి వారి ఉవాచ అంటే వాళ్ళు చెప్తున్నారు అని. సో మనం చదివేటప్పుడు అవి చదవాలి. ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పి ఆ శ్లోకాన్ని చెప్పాలి, సరేనా? ఓకే, సో ఇవాళ 2వ శ్లోకం నేర్చుకుందాము. 2వ శ్లోకం ఏంటంటే ఇది 2.7 కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుంది కదా? హరిబోల్. ఎస్ ఆర్ నో? మాతాజీ అందరినీ అన్మ్యూట్ లో ఉంచండి కొంతసేపు. సో ఈ శ్లోకం ఎట్లా అంటే, కార్పణ్య దోషో ఉపహృత్ స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. కష్టంగా ఉంది కదా? హరిబోల్. ఇంకొకసారి చెప్పరా మేడం? సరే, నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అయితే భగవద్గీతల శ్లోకాలు ఏంటంటే, ఇది గీత అన్నాం కదా, అంటే గీత అంటే మంచిగా శ్రావ్యంగా పాడుకోవడం అన్నమాట. సో కొన్ని శ్లోకాలు కొన్ని ట్యూన్స్ లాగా వస్తాయి. ఆ ట్యూన్స్ ద్వారా మనము నేర్చుకుందాం. కార్పణ్య దోషో ఉపహృత్ స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నేను ఇంకొకసారి చెప్తాను, తర్వాత మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఓకే, కార్పణ్య దోష ఉపహృత్ స్వభావ
ఉపహత్స్వభావః పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ధర్మసమ్మూఢచేతః యత్సేయసా నిశ్చితం నిశ్చితం బ్రూహి తన్మే బ్రూహి శిష్యస్తేహం శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. శాదిమాం త్వాం ప్రపన్నం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుతారా? కార్పణ్యదోషో ఉపహుత్స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సూపర్, థ్యాంక్ యూ మాతాజీ, బాగా చదివారు. ఇంకెవరన్నా ట్రై చేస్తారా? మాతాజీ ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. ఈ ఫస్ట్ లైన్ లో కార్పణ్య దోషో ఉపహత్ స్వభావః అని చదవాలా మేడం? కార్పణ్య దోష, దోష ఓ అనింది కదా, దోష ప్లస్ ఊ, దాన్ని షో అని రాశారు. కార్పణ్య దోష ఉపహృత్ స్వభావం. ఒకవేళ చదవలేకపోతారు అనుకోండి, దాన్ని విడికొట్టాలి, అంటే సంధి చెప్తాం కదా, రెండు కలిపి చదవగలిగితే కనుక కార్పణ్య దోషోపహృత్ స్వభావ, అక్కడ ఊ వచ్చేస్తుంది, దోషోపహృత్ స్వభావ. సరేనా? అలాగా. సరే. లేదు అంటే మీరు శోపహృత్ స్వభావ అని చదవలేకపోతే గనక కార్పణ్య దోష ఉపహృత్ స్వభావ అలాగా చదవండి, విడగొట్టి చదవండి. ఉపహృత్ స్వభావ అలాగా చదవచ్చు. సరే. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. చదువు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కార్పణ్య దోషోపహత్ స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయసాన్నిత్య బ్రూహి తన్మే సాన్నిశ్చితం బ్రూహి తన్మే. సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం అంటే శరణాగతుడు అని, ప్రసన్నం అంటే భగవంతుడు ఎదుర్కొన్న మనకి ప్రసన్నం దర్శనం ఇస్తారు కదా, దాన్ని అన్నమాట ప్రసన్నం చేసుకోవడం అట్లా అంటాం కదా. ఇది ప్రపన్నం అంటే శరణాగతుడిని అని చెప్పి చెప్తున్నాడు అర్జునుడు ఇక్కడ. సరే, ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యాస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. త్రివేణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా దీని అనువాదం చదువుతారా? హరే కృష్ణ. నేను చదువు. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇక్కడ ఏంటంటున్నారంటే కార్పణ్య అనే దోషాలతోటి పీడింపబడుతూ ఉన్నాడు అన్నమాట. ఎవరు? స్టాప్ చేస్తాను. పీడింపబడుతున్నాడు అర్జునుడు. ఇంతకు ముందు ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం చదువుకున్నాము? ఆ ధృతరాష్ట్రుని యొక్క ఇది చదువుకున్నాక అర్జునుడు ఏం చెప్పాడు? వెళ్ళి రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపమని చెప్పాడు. నిలిపిన తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళందరినీ చూసేటప్పటికి
అక్కడ వాళ్ళందరూ నా తండ్రులు, మేనమామలు, ఫ్రెండ్స్ అంటే గురువులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను చంపాలా అని బాధపడుతూ ఏం చేస్తున్నాడంటే, వద్దు నేను యుద్ధం చేయను అని చెప్తున్నాడు. యుద్ధం చేయను అంటే అప్పుడు కృష్ణ చెప్తాడనమాట, ఏంటి ఇట్లాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నాక ఇప్పుడు అర్జునుడు మళ్ళీ అంటున్నాడు అనమాట ఎవరితోటి, కృష్ణుడి చోటి, నాకు ఏం చెయ్యాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనమాట అర్జునుడు. అందుకని అడుగుతున్నాడు, నువ్వు నాకు గురువుగా ఉండి నన్ను నేను శిష్యుడిగా చేసుకొని నేను నీకు శరణాగతుని అవుతున్నాను, నాకు దారి చూపించు కృష్ణ అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. అయితే భగవద్గీతలో ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకు అంటే గనక మనము మనకి గురువు ఎందుకు కావాలి అనే విషయాన్ని మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కార్పణ్య అంటే లోభము, బలహీనత, అంటే తన వాళ్ళని చూసి వాళ్ళని చంపేయాల్సి వస్తుందేమో అనేసి నేను చంపేస్తున్నాను అని బలహీనతకి లోనైపోతున్నాడు అనమాట అర్జునుడు. కాబట్టి ఆ రెండు లోభము, బలహీనత రెండిటి ద్వారా పీడింపబడి ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నాకు ఏమి చెయ్యాలి అర్థం కావట్లేదు అని చెప్పి. అంటే అర్జునుడి యొక్క ధర్మం ఏంటి? క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు ప్రజలందరినీ కాపాడాలి. ప్రజలందరినీ కాపాడాలి అంటే గనక తన ధర్మాన్ని నిర్వహించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఇంతమందిని చంపేస్తున్నాను, తన వాళ్ళందరినీ చంపుతున్నాను కాబట్టి ఇది నేను చేసే పని కరెక్టా కాదా అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏం చేయాలి తెలియని కన్ఫ్యూజన్ లో ఇక్కడ నేను నీకు శిష్యుణ్ణి అయిపోయినాను అని. ఇంతకు ముందు వరకు అర్జునుడును కృష్ణుడు వాళ్ళిద్దరు రిలేటివ్స్, బావమరుదులు, తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కృష్ణుణ్ణి నాకు గురువుగా అయ్యి నాకు దారి చూపించు, మార్గం చూపించు అని చెప్పి నేను శరణాగతుని అవుతున్నాను అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే యుద్ధం చెయ్యాలా అసలు వద్దా, వాళ్ళని సంహరించడం పక్కన పెడితే గనక నేను ఇప్పుడు యుద్ధం చేసి చెయ్యాలా అవసరం లేదా, చేయడం మూలంగా నాకు ఏంటి లాభము, వీళ్ళందరూ చనిపోతారు కదా అని. ఇక్కడ ధర్మ సమ్మూఢ చేతాహ అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం నందు మోహం చెందాను నేను. అంటే నా పని ఏంటి, నేను క్షత్రియుడిని కాబట్టి యుద్ధం చేయాలి, నేను మోహం చెందిపోతున్నాను ఎందుకంటే తన వాళ్ళని చంపేస్తున్నాను కాబట్టి అని. అయితే కృష్ణ అంతా లాస్ట్ వరకు ఇప్పుడు అడిగాడు కదా, ఎప్పుడైనా సరే మనం గురువు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి అనుకుంటే కనుక ఎట్లా అంటే వాళ్ళ మీద మనకి నమ్మకం ఉండి వాళ్ళు చెప్పేది మనం ఫాలో అయితే మాత్రమే మనం గురువు దగ్గరికి వెళ్ళి కనుక్కొని మనం చెయ్యాలన్నమాట. ఎందుకు అంటే గురువులు భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్స్ అంటారు, ప్రతినిధులు అంటారు అన్నమాట. ప్రతినిధులు అంటారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక గురువు దగ్గరకు వెళ్తున్నాము అంటే నమ్మకంతో వెళ్ళాలి. వాళ్ళని ఎలా అడగాలి అంటే వినయంతో అడగాలి. ఇప్పుడు నాకు సగం తెలుసు అంటే మన మిడిమిడి జ్ఞానం అంటారు కదా. ఇప్పుడు భగవద్గీతలో నాకేదో 2 శ్లోకాలు తెలిసిపోయింది అనుకోండి, నాకే అన్ని తెలిసిపోయినాయి, నా అంత జ్ఞానవంతుడు లేరు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటిది ఉండకూడదు అనమాట. ఒక గురువు దగ్గరికి వెళ్ళేమంటే వినమ్రతతోటి, విధేయతతోటి వెళ్ళి మనకు తెలీదు, మనకి తెలిసిన దానికంటే గురువుకి ఇంకా చాలా బాగా తెలుసు, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మనం వెళ్ళి వాళ్ళని అలాగా సేవించుకొని మనం అడిగితే గనక గురువులు కరెక్ట్ గా మనకి చెప్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటున్నాడంటే అర్జునుడు ఏం చేస్తున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయనని తన గురువుగా శరణు పొంది గురువుగా స్వీకరించాడు కదా. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. లాస్ట్ లో ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చి శరణు పొంది ఏం చేయమంటావు అని అడిగాడు. కృష్ణుడు చెప్పిందంతా విన్నాడు, అంతేగాని నువ్వు ఇలాగే ఎందుకు చెప్తున్నావు, అలా ఎందుకు చెప్పట్లేదు అని డిబేట్ చేయట్లేదు, ఆర్గ్యూ చేయకుండా కృష్ణుడు చెప్పిన దాని మీద ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే అది చెయ్యాలా ఇది చెయ్యాలా అని. అలాగా చేసుకొని చివరికి లాస్ట్ 18th చాప్టర్కి వచ్చేసేటప్పటికి ఒక క్లారిటీకి వచ్చాడు అనమాట. నేను యుద్ధం చేస్తాను, ఎందుకంటే నాకు కృష్ణుడు చేయమని చెప్పాడు కాబట్టి యుద్ధం చేస్తాను. అందుకని ఈ శ్లోకంలో ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న స్టేట్ నుంచి ఒక క్లారిటీ స్టేజ్ కి వస్తాడనమాట లాస్ట్ లో. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే మైజర్ అంటే కార్పణ్య అంటే ఏంట్లా ఉంటుందంటే మనకున్న ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోకపోవడం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే లోభి అని అంటాం, గుర్తుంది కదా మీకు.
మన దగ్గర ఉన్న ధనమంతా ఉంటుంది. ఒక వ్యాపారస్తుడు గాని ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫుల్ డబ్బులు ఉంటాయి, అవన్నీ దాచిపెట్టుకుంటూనే ఉంటారు, కానీ ఆ డబ్బులు తీసి యూజ్ చేయరన్నమాట ఏ పనులకి. అలాంటి వాళ్ళని లోభి అంటాం. అలాంటి గుణమే నాకు అబ్బింది ఇప్పుడు. ఆ కార్పణ్యంతోటే నేను ఉన్నాను. ఎందుకంటే నేను యుద్ధం చేయగలను, కానీ నేను యుద్ధం చేయలేను. ఎందుకు చేయలేను? నా వాళ్ళందరినీ చంపాల్సి వస్తుంది కాబట్టి ఆ లోభానికి గురి అయ్యాను. వాటి నుంచి నన్ను బయటపడే అలాంటి బలహీనతతో ఉన్నానని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఏంటంటే మన జీవితంలోకి ఆలోచించుకుంటే మన వైపుకి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ ఆపర్చునిటీస్ అంటే మనం ఒక మనిషిగా మనం జీవించాము వచ్చాము అంటే గనక మనకు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం అనేది అన్నమాట. మనకున్న తెలివితేటలు కానీ ఏమైనా సరే భగవంతుని సేవలో ఎలా ఉపయోగించాలి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో ఒక స్పిరిచువల్ మాస్టర్ అంటే ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు అనే వాళ్ళు ప్రతి వాళ్ళకి అవసరం. అందుకని కృష్ణుడు కూడా ఏం చేశారు, వెళ్ళి ఒక 64 రోజులు ఆయన గురువు గారు ఎవరు? హరిబోల్, ఎవరికైనా తెలుసా? సాందీప మహర్షి. సాందీపని ముని దగ్గరికి వెళ్ళి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా విద్య నేర్చుకొని వచ్చారనమాట. అది ఎందుకు అంటే కృష్ణుడు స్వయంగా ఆచరించి మనకి చూపిస్తాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు అనేది చాలా ఎంత అవసరమో అని చెప్పేసి తెలియజెప్పడానికి ఆయన కూడా వెళ్ళి శిష్యరికం చేసుకొని వచ్చారు. అలాగే రామావతారంలో వచ్చినప్పుడు ఆయన కూడా వెళ్ళారు కదా, విశ్వామిత్రుడి తోటి వెళ్ళాడు. తర్వాత ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నారు వాళ్ళు నలుగురు వెళ్ళి? వశిష్ఠ మహర్షి దగ్గర విద్య నేర్చుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే విశ్వామిత్రుడు వచ్చి అక్కడ రాక్షసుల్ని వాళ్ళని చంపడానికి తీసుకొని వెళ్ళారనమాట. సో అట్లాగా భగవంతుడు స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. మనందరి జీవితంలోనే ఒక ఆధ్యాత్మిక గురువు అనే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఎవరికైనా సరే ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల్ని ఎందుకు వేస్తాము? వాళ్ళు మంచి నడవడికతోటి వాటితోటి ఉండాలని పిల్లల్ని మనం స్కూల్లో వేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, టీచర్లు చెప్పినట్టుగా వినాలి, చక్కగా ఉండి ఒక డిసిప్లిన్ లైఫ్ మనలు అలవర్చుకుంటారనమాట. చదువుకోవడము, టైంకి నిద్ర లేవడం, స్కూల్ కి వెళ్ళడం, చదువుకోవడం అన్ని చేస్తూ. సో అలాగే మన జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికత అనే దానికి ఒక స్పిరిచువల్ మాస్టర్ అవసరం అన్నమాట. సో మన తెలివితేటలు ఎక్కడ ఉపయోగించాలంటే ఎలాంటి వాళ్ళని మనం గురువుగా ఎంచుకుంటామో అనేది ఇంపార్టెంట్. మనకి ఉన్న ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ తెలివితేటలు అది. సో ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటే ఆధ్యాత్మికంగా చాలా హై స్థాయిగా ఉండి అంటే అడ్వాన్స్ గా అయి ఉన్న వాళ్ళని. పైగా ఏంటంటే ఇప్పుడు సో కాల్డ్ బాబాస్ ఉంటారు కదా, వాళ్ళు మీసాలు గడ్డాలు అన్ని పెంచుకొని ఉంటారు, పైకి మాత్రం ఇవి వేసుకొని ఉంటారు, కానీ వాళ్ళు ఎట్లాగా మనకి భగవంతుని మార్గాన్ని చేరే మార్గాన్ని చెప్పని వాళ్ళు గురువులు కాదు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. ఎప్పుడైతే మళ్ళీ ఇది చూపించడానికి వాళ్ళు లక్షల డబ్బులు తీసుకుంటూ వాళ్ళు నేనే గురువుని, నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు గురువులు కాదనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మామూలుగా స్పిరిచువల్ గా అన్ని భగవంతుని గురించి మనకు చెప్పి ఆయన చేరే మార్గానికి తీసుకెళ్లే వాళ్ళే నిజమైన గురువులు. ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే మనకి ఏంటంటే 2 రకాల అంటే స్కిన్ డిజీజ్ అన్నమాట. అంటే మనకి చర్మ వ్యాధి లాగా అన్నమాట. ఏంటంటే ఎప్పుడు అంటే ఈ బాహ్య శరీరం ఒకటి ఉంది కదా, బాహ్య శరీరం ఒకటి ఉంది, లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. మనం 2 శరీరాల గురించి చదువుకున్నాం. సో ఇప్పుడు ఈ బాహ్య శరీరం ఏంటంటే ఏం కోరుతుందంటే పక్క వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళలాగా నేను ఉన్నానా లేదా, వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ శరీరంతో కంపేర్ చేసుకుంటాం, మన మెటీరియల్ గా ఉన్న ఈ భౌతికమైన విషయాలు ఉన్నాయి చూసారా, వాటితోటి కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని ప్రభుపాద ఏం చెప్తారంటే ఇది మనకి డిసీజ్ అని, అంటే బాహ్య శరీరం ద్వారానే కదా అవి చేసుకుంటాం, అందుకని అంటున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళలాగా నేను అందంగా ఉన్నానా లేదా, వాళ్ళలాగా హైట్ గా ఉన్నానా లేదా, వాళ్ళలాగా చదువుకొని అది వాళ్ళు అంతగా ఉన్నారు కదా, మనం చదువుకోలేకపోయినా మనకి అది లేకపోయినా వాళ్ళు చదువుకున్నారని మనం ఈర్షపడుతూ ఉంటాం అన్నమాట. అలా వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి, కానీ అలా చేసుకోకూడదు అని. ఇప్పుడు మన ఒకటి బాహ్య శరీరం, ఒకటి అంత శరీరం, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు కదా. ఈ సూక్ష్మ శరీరం దీనిలో ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మని కంపేర్ చేయాలి దేనితోటి, దేనికి కనెక్ట్ చేయాలి అంటే భగవంతుడికి కనెక్ట్ చేయాలని. ఈ బాడీ ఏదేదో ఉంటే ఇది రిలేషన్ పెట్టుకుంటూ ఉంటాం మనం. ఈ స్కిన్ రిలేషన్ ఎట్లా ఉంటుందంటే అది టెంపరీగానే ఉంటుంది. ఈ దేహం శిథిలమైనప్పుడు వెళ్ళిపోతుంది కదా, అందుకని ఈ స్కిన్ రిలేషన్ అంటే దేహాంతర బుద్ధి అంటాం కదా, అది మన రిలేటివ్స్ తో కానీ మన ఇంట్లో మన అంటే
హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ ఉంటారు కదా, పిల్లలు అత్తగారులు మామగారులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఇదంతా ఒక రిలేషన్ లాగా మనం పెట్టుకొని అందులోనే కూరుకుపోయి ఉండి మనం బయటికి రాలేకపోతున్నాం అన్నమాట. అందుకనే ప్రభుపద అట్లా మాట్లాడుతున్నారు. కానీ మనకి లోపల ఉన్న ఈ ఆత్మని ఎట్లా చేయాలంటే భగవంతుడితోటి సన్నిధానం చేస్తూ ఆ రిలేషన్ పెట్టుకోవాలి. అలా రిలేషన్ పెట్టుకుంటే గనక మనకి ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇప్పుడు అర్జునుడికి ఎట్లాగైతే కన్ఫ్యూజన్ వచ్చింది, ఏం చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్ వచ్చింది కదా, అలా కన్ఫ్యూజన్లు ఉండవు. ఆ కన్ఫ్యూజన్ లోంచి మనం బయటపడే మార్గం కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతాము? మనకి ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఇప్పుడు నాకు ఏదన్నా డౌట్ వచ్చింది అనుకోండి, సపోజ్ నాకు ఈ భగవద్గీతలోనే డౌట్ వచ్చింది, నేను ఎవరిని వెళ్ళి అడుగుతాను? నాకంటే సీనియర్స్ ఎవరైతే ఇంకో 10 సంవత్సరాల ముందు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి ఇంకా క్లాసులు చెప్తూ వాళ్ళు పండిపోయి ఉంటారు చూసారా, వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే ఇంకెవరు అడుగుతారు? వాళ్ళ సీనియర్స్ ని, వాళ్ళ గురువుల్ని అడుగుతారు అనమాట. సో అట్లాగే ఇప్పుడు చూడండి, అదే చిన్న పిల్లల దగ్గర తీసుకున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్తారు మన పిల్లలు, వాళ్ళకి మ్యాథ్స్ లో డౌట్ వచ్చింది. మ్యాథ్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్, అందరికి చాలా టెర్రర్ లాగా అనిపిస్తుంది. మ్యాథ్స్ లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులను అడుగుతాడు, లేకపోతే టీచర్ని అడుగుతాడు. టీచర్ అంటే భయం అంటే తనతోటి అంటే తనతోటి పెరుగుతున్న అక్కని గాని అన్నయ్యని గాని వాళ్ళని గాని అడుగుతారు. అవునా కదా? మధ్యలో మీరు కూడా మాట్లాడుతూ ఉండండి, participate చేస్తూ ఉండండి. అవును అవునా? మాతాజీ అంతే. అడుగుతారు. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ క్లాస్ లో ఇంకొక పిల్లాడు ఎవరైనా బాగా చదువుతున్నాడు అనుకోండి, వాడికి మ్యాథ్స్ లో 100 out of 100 వస్తున్నాయి, వాడి దగ్గరికి కూడా వెళ్తాడు. అవునా? మాతాజీ అవును మాతాజీ. కాబట్టి వెళ్తారు. కాబట్టి మనం కూడా అదే పద్ధతిని చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకుంటే మనం జీవితంలో కూడా ఈ ఆధ్యాత్మికత అంటే ఈ స్పిరిచువాలిటీలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మన సీనియర్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను వెళ్ళి అసలు భక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళని, భగవద్గీత అంటే ఏంటో తెలియని వాళ్ళని వెళ్ళి అడిగాను అనుకోండి, వాళ్ళు నాకు కరెక్ట్ మార్గం చూపిస్తారా? చూపించరండి. చూపించలేరు. లేదు మాతాజీ. చూపించలేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, స్పిరిచువల్ గా అడ్వాన్స్ గా చెందున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలన్నమాట. ఇప్పుడు ఇదే ఇక్కడ అర్జునుడు చేసిన పని కూడా. నేను ఎందుకు ఇట్లాగా చెప్తున్నాను అంటే మిగతా అంతా మనం 18 days క్లాసెస్ లో చదువుకున్నప్పుడు నేను చాలా వరకు ఇవే కవర్ చేశాను కాబట్టి సేమ్ పాయింట్స్ నేను రిపీట్ చేయట్లేదు. సరేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, అర్జునుడు ఏం చేశాడు, వెళ్ళి కృష్ణుడికి సరెండర్ అయిపోయినాడు. అంటే శరణాగతి తీసుకొని చెప్తున్నాడు, కృష్ణ నేను నీకు శరణాగతుడిని అయ్యాను, నువ్వు ఇప్పుడు నాకు గురువువి, నన్ను శిష్యుడిగా చేసుకొని నేను ఏం చెయ్యాలి, నా కర్తవ్యం ఏంటి అని చెప్పేసి నాకు చూపించు అని. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ ఇది మనం కాసేపు చదువుకున్నాక, ఈ పర్పట్ చదువుకున్నాక చెప్పుకున్నామే. పర్పట్ షేర్ చేస్తాను. అందరూ కొంచెం కొంచెంగా చదవండి, అందరికి ఛాన్స్ వస్తుంది కదా. వచ్చింది కదా ఈ భాష్యము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. ఓకే మాతాజీ. నేను చదవనా? ఎవరు? నేను అంటే విజయాన్ మేడం. చదవండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చదవండి. భాష్యం. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణం లగుచున్నవి. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురగుచుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరైన నిర్దేశం నొసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనము వాంఛింపకున్నను కలుగునట్టి జీవితమునందలి కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలనని వేదశాస్త్రములు మనలను ఆదేశించుచున్నవి. ఎవరి ప్రమేయము లేకుండానే రగులుకునేవాడు ధావాగ్ని వంటివి అట్టి కలతలు. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా, మనము వాంఛింపకున్నను జీవితమున కలతలు కొన్ని వాటంతటవే కలుగుచుండును. దావాగ్నిని ఎవరు కోరుకున్నారు, అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించుచుండును. కనుక జీవితమునందలి కలతలను పరిష్కరించుకొనుటను మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకును ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయింపవలనని వేద జ్ఞానము ఆదేశించుచున్నది.
అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వస్వమును ఎరగగలను. కనుక మానవుడు భౌతిక కలతలయందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆశ్రయించవలను. ఇది ఈ శ్లోకము సారాంశము. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనం చెప్పుకునేది అది, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఉండాలని. ఆ ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎట్లా ఉండాలి అంటే గురు శిష్య పరంపరలో రావాలి, ఒక ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో రావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే మనం కృష్ణుడి పరంపరలో ఉన్నాం కాబట్టి కృష్ణుడు బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు నారదుడికి అలాగ లైన్ గా వచ్చి ఉన్నాము, ఆ పరంపరలో కొనసాగుతూ ఉన్నాం అన్నమాట. మనం జీవితంలో ఏంటంటే మనంతట మనం తెచ్చుకున్న కలతలే కాకుండా కొన్ని కలతట వాటంతట అవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని విషయాల్లో అప్పుడు మనము ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది మనకి తెలుసుకోలేకపోతాం. కాబట్టి అలాంటి విషయంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఆచార్యులు కానీ మనకు మార్గదర్శకత్వం చూపించే మనిషి కానీ ఎవరన్నా కావాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికతగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు భగవద్గీత అనేది ఏం చెప్తుంది మనకి, మనందరం ఎలా ఉండాలి అనేవి కృష్ణుడు స్వయంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారనమాట. సో దేనికి ఎట్లా ఉపయోగించాలి, ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలని. కాబట్టి మనము భగవద్గీతని చదువుకుంటున్నాము, అలాగే ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క అనుసరించి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎవరైనా చదవండి. చదవాలా మేడం? చదవాలా మాతాజీ? ఇంకెవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ. లౌకికమైన కలతలతో చిక్కుకునేది వాడెవడు, ఎవరి జీవితం అందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకున్న జాలడు అట్టి మానవుడని చెప్పబడినది. బృహదారణ్య కోపనిషత్తు నందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడెను. యోవా ఏదాక్షరం గార్గి అవిదిత్య శ్లోకాత్ ప్రతి కృపణ. ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో ఆత్మానుభూతి విజ్ఞానము అవగాహనము చేసుకొనకుండా సునకము వలె మరియు మార్జాలము వలె ఎవడు ఈ ప్రపంచమును పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము కనుక ఈ అవకాశమును సద్వినియోగపరుచుకుని వాడు కృపణుడు లోభి అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. అతడి జీవిత సమస్యలన్నిటి పరిష్కారమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకొనగల వివేకవంతుడు. యదక్షరం గార్గి విదిత్వ స్మాలోకాత్ ప్రైతి సబ్రాహ్మణ. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే లౌకిక అంటే ఈ భౌతికంలో అసలు చిక్కులు లేకుండా అసలు కష్టాలు పడకుండా ఎవరు లేని చెప్పి, కాబట్టి కాకపోతే ఏంటంటే మన జీవితంలో వచ్చే కష్టాలకి సమస్యల్ని మనం వెతుక్కోవాలి తప్పించి మనం వేరే రకంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ కష్టాలని మనం అనుభవించలేక చాలా పనులు చేస్తూ ఉంటారు కదా చాలా మంది. సో అలా కాకుండా ప్రతి ప్రశ్న ఉందంటే జవాబు కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాగే సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. అయితే ఈ కలత అనేది చెందలేని మానవుడే అనేవాడే లేడు అని చెప్పేసి చెప్తూ ఆ మానవుణ్ణి ఎలా వర్ణించారు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ బృహదారణ్య ఉపనిషత్తులో చెప్తున్నారు. యోవా ఏ తదక్షరం గార్గి అవిద్వాస్మాలోకాత్ ప్రైతి సకృపణ. ఎవరైతే నిజంగా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే సునకాల్లాగా మార్జాలు అంటే కుక్కల్లాగా పిల్లుల్లాగా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు కృపణులు అంటున్నారు అనమాట వాళ్ళని. అంటే ఎవరైతే లోభిగా ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఇలాగ కష్టాలు పడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు అనేవాడు మనకి సమాజంలో హై స్థాయిలో ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు అన్ని వేదాలు శాస్త్రాలు అన్ని చదువుకొని తెలుసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని బ్రాహ్మణులని హై స్థాయిలో ఉన్నారు. వాళ్ళని జ్ఞానవంతులు అంటారు, అందుకని వివేకవంతుడు అంటున్నారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకొని ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏమంటారంటే మీరు ఒక గురువుని ఎంచుకోండి, ఎంచుకొని వాళ్ళ ద్వారా మీరు వెళ్ళి మీ లోభత్వానికి దారిని తెలుసుకోండి, ఆ బలహీనతకి దారి తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. ఇద్దరు చదవండి. కృపణులు భౌతిక భావన యందు కాలమును వృధా చేయుదురు.
సాధారణముగా మనుజుడు భార్య, సంతానము, బంధువులనడి శారీరక సంబంధమైన కుటుంబ జీవనమున అనురక్తులై ఉండును. కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణము నుండి కాపాడగలుగుదునని లేదా తన కుటుంబము సంఘము మృత్యువు నుండి తనను రక్షించగలదని భావించుతుండెను. అటువంటి సాంసారిక అనురాగము జంతువులందరికీ గోచరించును. అవి కూడా తమ సంతానం యొక్క రక్షణాభారమును స్వీకరించుచున్నవి. అర్జునుడు తెలివైన వాడు అయినందున కుటుంబ సభ్యుల అనురాగమును మరియు వారి మృత్యువు నుండి రక్షించవలనని కోరికలే తన కలత కారణమని తెలియగలిగెను. స్వీయ ధర్మమైన యుద్ధము తన కొరకై ఎదురు చూచుచున్నను కృపణత్వ కారణముగా తాను తన విధులను నిర్వహింపలేకపోవచ్చున్నట్లు అతడు అవగాతము చేసుకునేను. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కృపణత్వం మూలంగా మనం ఏంటంటే ఈ శారీరకంగా నేను, నా ఇల్లు, నా బంధువులు, నా చుట్టాలు ఇలాగా ఇందాక చెప్పింది అదే అన్నమాట. అదే శ్రీల ప్రభుపద స్కిన్ డిసీజ్ అంటున్నారని చెప్పాం కదా. ఈ భౌతికమైన శరీరంతో మనం వాళ్ళకి రిలేషన్ పెట్టుకొని ఉండి వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. అలాగే జంతువులు కూడా వాటి పిల్లల్ని, ఇప్పుడు పిల్లి ఉందనుకోండి, అది పిల్లలు పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తుంటే అది మీద పడుతుంది కదా వాటిని రక్షించుకోవడానికి. అలాగే మనం కూడా అలాగే ఉన్నామని, అలాగే కుక్క అయినా సరే ఏవైనా సరే వాటి పిల్లల్ని వాటిని ఎలా రక్షించుకోవడానికి అది తాపత్రయ పడుతూ ఉంటాయో మనందరం కూడా అన్నమాట. మనం మామూలుగా మనం మనుషులం కాబట్టి మనం డిఫరెంట్ గా ఉంటాం. ఆ కుటుంబ భారం ఒక్కటే, ఆ రక్షణ భారం ఒక్కటే మనం స్వీకరిస్తున్నాము, దాని గురించే మనం బతుకుతున్నాము అన్నట్టుగానే బతుకుతున్నా అంట మనం. కానీ అర్జునుడు ఏం చేశాడటంటే ఇక్కడ ఆ కలతలన్నిటికీ కారణం కూడా అదే అని, ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలా వద్దా, ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ తన రిలేటివ్స్ కాబట్టి అలాగా చెయ్యాలా వద్దా అనే హృదయ దౌర్బల్యంతో తన ధర్మము ఏంటంటే క్షత్రియ ధర్మం, క్షత్రియుడికి ఏంటంటే ప్రజలను కాపాడాలి అన్నమాట. అలాంటి ధర్మాన్ని నిర్వహించలేకపోతున్నాను అని అర్థం చేసుకోగలుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు కూడా. మాతాజీ చదవండి ఎక్కడున్నా నెక్స్ట్. కనుక అతడు పరమాచార్యుడైన, ఇందాక మాతాజీ ఒకటి చదువుతున్నారు. కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును చూపించమని అర్జునుడు అర్థించుచున్నాడు. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడనని శరణు వేడుచున్నాడు. స్నేహపూర్వకముగా సంభాషణలను అతడు ఆపదలచేను. గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరములుగా నుండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా పలుకదలచెను. కనుకనే భగవద్గీత జ్ఞానమును ఆది గురువు శ్రీకృష్ణుడు గాన దానిని అవగతము చేసుకొనుటలో ప్రథమ శిష్యుడు అర్జునుడయ్యను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధముగా గీత యందే తెలుపబడినది. అయినను మూర్ఖుడైన భౌతిక విద్వాంసులను వ్యక్తి అయిన శ్రీకృష్ణునికి శరణు పొందనవసరము లేదనియు, శ్రీకృష్ణుని అందుగల అంతరాత్మను అజుడు అయినట్టి వానిని శరణు వేడవలెననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణుని బాహ్యమునకు ఎట్టి భేదము లేదు. అట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకొనడము యత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడుండడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు కాబట్టి అర్జునుడు ఏం చేసుకున్నాడు, ఫస్ట్ భగవద్గీతని ఎలాగ తెలుసుకోవాలి, భగవంతుడి దగ్గరకు వెళ్ళి, ఎందుకంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదన్నా మనకి ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం, మనకి చాలా దగ్గర వాళ్ళకి చెప్తాం. ఆ దగ్గర వాళ్ళకి చెప్తాం, ప్రతి వాళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికీ చెప్పమన్నమాట. దగ్గర వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఇచ్చిన సలహాని కూడా పాటిస్తాం అన్నమాట. అలాగే ఇప్పుడు అర్జునుడు కూడా అదే పని చేశాడు. వెళ్ళి కృష్ణుడితోటి చెప్పాడు, కృష్ణ నేను చేయలేను ఇది అని చెప్పాడు. తర్వాత ఆయన చెప్పిన దానికి తను శిష్యుడుగా అయ్యి భగవంతుడిని శరణు వేడుకొని వాళ్ళిద్దరి మధ్య అంతకు ముందు స్నేహము ఉండేది, బంధుత్వము ఉండేది అనమాట. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు గురువుగా ఎంచుకున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడే భగవంతుడు అని తెలుసు, ఆయనే ఆది గురువు అన్నమాట. ఆయన ద్వారా భగవద్గీత ఏదైతే చెప్పి ఉన్నారో అది అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడో మనందరం కూడా అలాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు భగవంతుడు వచ్చి భగవద్గీత చెప్పాలి అంటే ప్రతి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చెప్పలేడు కాబట్టి తన శుద్ధ భక్తుడైన అర్జునుడికి చెప్పి
అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే భగవంతుడు ఏదైతే చెప్పి ఉన్నారో దాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలని ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అర్థమైందా ఈ శ్లోకాన్ని? హరి బోల్. అర్థమైంది మాతాజీ. ఆ, ఇప్పుడు అర్జునుడికి ఏముంది, ముందంతా డౌట్స్ ఉంది. అంటే మైండ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక ఖాళీ గ్లాస్ ఉంది, ఇంకో గ్లాస్ లో కొన్ని రాళ్ళు గాని ఏమన్నా వేసి ఉన్నాను, ఫుల్ గ్లాస్ నింపేసిన తర్వాత నేను తీసుకొచ్చి అందులో ఇంకేమన్నా పొయ్యాలనుకుంటాను అనుకోండి, నిండా ఉన్న గ్లాస్ లో నేను ఎంత పోసినా ఉండదు, బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. అదే ఖాళీగా ఉన్న గ్లాస్ లో నేను ఏమన్నా పోస్తున్నాను అనుకోండి, అది నిండుతుంది అనమాట. కాబట్టి అలాగే అర్జునుడు ఫస్ట్ లో ఎన్నెన్నో రకాల అనుమానాలు ఏంటేంటో పెట్టుకున్నాడు, బాధలు. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత శరణు అని చెప్పి అనుకున్న తర్వాత తన మైండ్ లో అన్ని తీసేసాడనమాట. తీసేసుకొని ఆ క్లియర్ మైండ్ తోటి వెళ్ళి కృష్ణుడిని అడుగుతున్నాడు. మనం కూడా అంతే. ఎప్పుడైనా ఏదన్నా అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఎట్లా చెప్పాలి, అది వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు కాదు, వాళ్ళు దానికి ఎలాగ సొల్యూషన్ చెప్తున్నారు అని తీసుకొని ఆ సొల్యూషన్ మనం వెళ్ళేది కూడా వాళ్ళు మన మంచికి చెప్తారు అని తెలుసుకున్న తర్వాతనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ని మనం పాటించాలన్నమాట. కానీ మనం తెలివిగా ఏం చేయాలి, ఎవరి దగ్గర మన ప్రాబ్లం ని చెప్పుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన మైండ్ ఎప్పుడైతే క్లియర్ గా ఉంచుకుంటామో అప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనకి అర్థమవుతాయి. అలాగే గురువు చెప్పిన విషయాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఆయన చెప్తుంటే మనకి మన మైండ్ క్లియర్ గా పెట్టుకొని వింటాం అనుకోండి, అప్పుడు మన మైండ్ లోకి అన్ని విషయాలు ఎక్కుతాయి అన్నమాట. సో ఇది ఒక గురువు మన జీవితంలోకి ఎందుకు కావాలి అనే విషయాన్ని గురించి చెప్తున్న శ్లోకము. చాలా మంచి శ్లోకం ఇది. ఈ శ్లోకం మీద ఏమైనా డౌట్స్ కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో ఏమన్నా అర్థం కాకపోతే కానీ ఉంటే అడగండి. హరి బోల్. బోల్. అజుడు అంటే నోట్స్ ఏం లేవా? అజుడు కృష్ణుడు అజుడు అంటే మాతాజీ జన్మ లేని వాళ్ళు అని కూడా అంటారు. అంటే భగవంతుడికి జన్మ లేదు కదా. అర్థమైందా? అర్థమైందా మాతాజీ? హరి కృష్ణ. అర్థమైంది. ఇప్పుడు కృష్ణుడు జన్మ లేని వాళ్ళు, ఆయన అంతరాత్మలో ఏది ఉంది అని తెలుసుకుని అర్జునుడు ఆయనకి శరణు పొందాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడిని ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన జన్మ లేదు అని చెప్పారు. నిన్న కూడా మనం చెప్పుకున్న శ్లోకంలో నేను భాగవతంలో ఫస్ట్ శ్లోకం అని చెప్పాను, జన్మాదస్య అని. భగవంతునికి ఆది లేదు, అంతము లేదు. సృష్టిని ఆయనే సృష్టిస్తారు, ప్రళయం వస్తుంది, తర్వాత మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉంటారు, తర్వాత ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడు ఉంటారనమాట. కానీ ఆయనకి జన్మ అనేదే లేదు, అజుడు అని అంటారు ఆయన. ఆ జన్మ అని కూడా అని అంటారు కృష్ణుడు. ఇంకేమన్నా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. మాతాజీ, ఇప్పుడు గురువు ఒక క్వాలిటీస్ చెప్పారు. అయితే మనము ఇప్పుడు గురువుని ఎంచుకోవాలా, లేకపోతే కృష్ణుడిని గురువులాగా భావించాలా? కృష్ణుడిని మనం గురువులాగా భావిస్తూ కృష్ణుడు ఏం సందేశం చెప్పాడో అది తీసుకోవాలి. ఆ సందేశాన్ని ఎవరైతే మనకి చెప్తారో వాళ్ళని మనం గురువుగా తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పారు కదా మా ప్రభు. సో ఇప్పుడు ఆ కృష్ణుడు చెప్పిన సందేశాన్ని ఏదైతే ఉందో అర్జునుడు యాజ్ ఇట్ ఈస్ గా చెప్తాడనమాట మిగతా అందరికి. అందుకనే చెప్తున్నాడు భగవంతుడు. అదే కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో ఏది చెప్పారో అదే విషయాన్ని ఎవరైతే మనకి నేర్పిస్తారో వాళ్ళే నిజమైన గురువులు అన్నమాట. వాళ్ళే ఆ ప్రామాణిక పరంపరలో వస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం గురువుగా తీసుకోవాలని. అందుకని ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరైతే నేను గురువుని అయ్యుండి నేను దేవుణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నాకు మొక్కండి అని చెప్పంటారు చూసారా, అలాంటి వాళ్ళు గురువులు కాదనమాట. ఏ గురువు తన్ను తాను భగవంతుడని చెప్పుకోడు. అలా చెప్పుకొని వాళ్ళే నిజమైన గురువులు. హరే కృష్ణ. తన గురించి చెప్పుకోడు అనమాట. తన గురించి చెప్పుకోకుండా భగవంతుడి గురించి చెప్తాడు. మనం భగవంతుని ధామానికి ఎలా వెళ్ళాలి అనే మార్గం ఏదైతే ఉందో అది చూపిస్తాడనమాట నిజమైన గురువు అయితే. అలా మనం గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే.
ఓకే ప్రభు, ఓకే మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరి బోల్. నేను వినిపిస్తున్నానా? వినిపిస్తుంది మాతాజీ. సో మాతాజీ, ఇవాళ ఈ శ్లోకానికి క్లుప్తంగా కొంచెం చెప్పరండి అర్థం? క్లుప్తంగా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం చెప్పాలంటే అర్జునుడు బలహీనతతోటి, లోభం అనే బలహీనతకి గురయ్యి తన నిజమైన ధర్మాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఏం చెయ్యాలో అని అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కన్ఫ్యూజన్ లో ఉన్న స్టేట్ లో ఏం చేశాడంటే, కృష్ణుణ్ణి నువ్వే నా గురువే, నాకు మార్గదర్శకత్వం చూపించు, నన్ను శిష్యుడిగా చేసుకొని నిన్ను నేను శరణు పొందుతున్నాను అని సరెండర్ అయ్యాడు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, అర్థమైంది. అది మన నిజమైన భావనలో మనం చెప్పుకోవాలంటే, మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక, ఒక గురువుని ఎందుకు మనకి నిజంగా గురువు అవసరమో అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. దాన్ని మన నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి అంటే, అర్జునుడు ఎలా అయితే భగవంతుడికి సరెండర్ అయిపోయాడో అలాగా మనం కూడా భగవంతుడికి సరెండర్ అవ్వాలి. మన గురువుకి మనం సరెండర్ అవ్వాలి. ఆ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, ఒక 3-4 సెంటెన్సెస్. ఓకేనా? 11 అయిపోయింది. మనము నెక్స్ట్ శ్లోకం స్టార్ట్ చేసి వదిలిపెడదాం. ఓకేనా? మీకు ఎవరికి డౌట్స్ లేకపోతే, ఎందుకంటే మీరు అందరూ అన్నిట్లోనే ఉండండి. మీరు మాట్లాడకపోతుంటే నాకు నేను ఏమన్నా ఇంటర్నెట్ కట్ అయిపోయిందా ఏంటని ప్రతిసారి చూసుకోవాల్సి వస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే. ఇప్పుడు మనము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ వారపత్రికలు ఉండేవి కదా, ఆంధ్రప్రభ, చిత్ర, అలాంటివన్నీ ఉండేవి కదా, అవి చదువుతూ ఉండేవాళ్ళనమాట. అందులో స్టోరీలు వచ్చేవి. సశేషం అని పెడతారు, అంటే టు బి కంటిన్యూడ్ అన్నమాట. నెక్స్ట్ వీక్ వస్తుంది. ఆ బుక్ స్టోరీలో చదివి నెక్స్ట్ ఏమవుతుంది అని అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు నేను ఇలా వదిలిపెట్టి పెట్టాను అనుకోండి, మీకు కూడా అది చెప్పారు కదా, అసలు ఏంటి దాని కంటిన్యూషన్ ఏముంటుంది ఏంటి అని మీకు కూడా క్యూరియాసిటీ ఉండాలని స్టార్ట్ చేద్దాం అన్నాను. ఏమంటారు? అలా ఉంచుకుందామా? అలాగే మాతాజీ. అలాగే మాతాజీ. ఓకే మాతాజీ. ఇప్పుడు ఇది చదివాము, అయిపోయింది. మాకు వచ్చేసింది 2.7 శ్లోకం వచ్చేసింది, మాకు అర్థమైపోయింది మాతాజీ చెప్పింది అని అనుకుంటారు. అదే నేను మిమ్మల్ని మధ్యలో సగంలో పెట్టేశాను అనుకోండి, సస్పెన్స్ లో. ఓకే, ఇది శ్లోకం స్టార్ట్ చేసి వదిలిపెడతాను. ఇది 3వ శ్లోకం మనం చదువుకుంటున్నాం 2nd చాప్టర్ లో. ఫస్ట్ చాప్టర్ లో ఆ ధృతరాష్ట్ర ఉవాచ అదొక్కటే శ్లోకం. 2nd చాప్టర్ లో ఇది 2వ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం ఎట్లా అంటే, శ్రీ భగవానువాచ అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. శ్లోకం ఎవరికన్నా చదవడం వచ్చా? శ్రీ భగవాన్ ఉవాచ అశోచానాన్య శోచంచ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు గతాసు నాను శోచంతి పండితః. ఓకే, సో నేను స్టార్ట్ చేసి వదిలిపెడతాను. నెక్స్ట్ వీక్ మనం ఈ శ్లోకం చదువుకుందాము, వీటివన్నిటికి కూడా చదువుకుందాం అన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ప్రజ్ఞతో పలికిన పలుకులన్నీ పలుకుతున్నవే, అసలు దుఃఖించాల్సిన విషయాన్ని గురించి దుఃఖించకుండా అక్కర్లేని వాటి కోసం దుఃఖిస్తున్నావు అని చెప్పి ఇక్కడ 2 విషయాలు చెప్పారు. మరణించిన వారి గురించి, పండితులైన వారి గురించి చెప్తూ వాళ్ళు శోకించరు అంటున్నారు అనమాట. అసలు ఇందులో మరణించిన వాళ్ళు అంటున్నారు, తర్వాత ఏమో జీవించి ఉన్న వాళ్ళు, మరణించిన వాళ్ళు అని అంటున్నారు. జీవించిన వాళ్ళు ఏంటి, మరణించిన వాళ్ళు ఏంటి, 2 రకాల మనుషుల గురించి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. పైగా ఏంటంటే పండితులైన వాళ్ళు శోకించరుట. ఎలాంటి పండితులైతే శోకించరు? అయితే నేను ఇక్కడ మీకు ఒక్క భాగవతంలో ఒక శ్లోకం గురించి చెప్తాను. ఈ భాగవతంలో 10th క్యాంటోలో ఏముంటుందంటే, 10th క్యాంటోలో 84 చాప్టర్ లో 13వ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఆత్మ గురించి చెప్తారు, తర్వాత ఆత్మ బుద్ధి గురించి చెప్తారు, అది ఎలా ఉంటుందని. తర్వాత అసలు శరీరం అంటే ఏంటి అని చెప్తారు అనమాట. ఈ శరీరము వేటితోటి నిర్మింపబడింది? హరిబోల్, అది చెప్పండి. హరిబోల్, ఈ భౌతిక శరీరం దేనితోటి? పంచభూతాలతోటి.
ఆ పంచభూతాలు ఏంటివి అవి? పంచభూతాలు భూమి, ఆ. ఆకాశం, నీరు, అగ్ని. సరే, అవి కాకుండా మన శరీరంలో ఇంకా ఏమున్నాయి? రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, అవునా? పంచేంద్రియాలు. ఇవన్నీ మన ఈ శరీరంలో ఇంకా ఏమున్నాయని చెప్తున్నా. ఎముకలు ఉన్నాయా? రక్తం ఉందా? మాంసం ఉందా? ఈ పైన తోలు తీసేసాం అనుకోండి, నేను ఎవరైనా చెప్పలేము, అవునా? మాంసం మాత్రమే కనిపిస్తుంది. సో ఇది కనిపిస్తుంది కదా, అయితే ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. అయితే కులశేఖర ఆళ్వారు ఒక శ్లోకం చెప్తారనమాట. మనం ముగించే ముందు అదొక్కటి చెప్పుకున్నాం. కులశేఖర ఆళ్వారు అని ఆయన ముకుందమాల స్తోత్రం అని రాశారు. ఆయన ఒక మహారాజు అన్నమాట. భగవంతుని మీద ఎంత గొప్ప భక్తి అంటే ఆయన భగవంతుని మీద స్తోత్రాలన్నీ రాసున్నారనమాట ఆళ్వార్గా. అంటే వైష్ణవుల్లో వాళ్ళు భగవంతుని ఆయన పూజించే వాళ్ళని ఆళ్వార్లు అంటారు. ఆ ఆళ్వార్లలో ఒక ఆయన ఈయన కులశేఖర ఆళ్వార్. ఈయన ఏం చెప్తున్నారంటే, ఇదం శరీరం పరిణామ పేసలం పతత్యవశ్యం శత సంధి జర్జవం కిమౌషధం పృచ్ఛసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబా. అంటే ఏం చెప్తున్నారంటే, ఈ దేహాన్ని మనం సౌందర్యంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం మనందరం, అవునా కదా? సరే, మనం ఎంత సౌందర్యంగా అంటే పక్క వాళ్ళని చూసి ఇంకా ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ శరీరం కొన్ని రోజులకి ఏమైపోతుంది? నశ్వరం అయిపోతుంది, అంటే నశించిపోతుంది. అది మీరు ఎంత ట్రై చేయండి, ఏం చేయండి, అది మాత్రం నమ్మి తీరాల్సిందే, అవునా కాదా? ఆ శరీరం అలా అయిపోతుంది. వృద్ధాప్యం వచ్చేటప్పటికి మన శరీరంలో ఎన్ని కీళ్లు ఉన్నాయో, ఎముకల్లో అవన్నీ ఏమున్నాయో బిగుసుకుపోతూ ఉంటాయి. ఇప్పటికి 45 దాటిందంటే 50 వచ్చిందంటే అది అయిపోతుంది. అయితే ఈ కీళ్లు అవి బిగుసుకుపోతుంటాయట. మనం ఏం చేస్తున్నంట, ముచ్చువ్రాతకి పడుతున్నాము అని చెప్పేసి ఏం చేసి మనం డాక్టర్ల చుట్టూతో తిరుగుతూ మనం మందుల కోసం తీసుకుంటున్నంట. కానీ మనం ఏం మర్చిపోతున్నామంటే, మనందరికీ జీవనాధారమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం తెలుసుకోలేకపోతున్నంట. ఆయన నామం ఏంటిటంటే అన్నిటికీ చాలా మంచి అయిన మందుట, కృష్ణ రసాయనం అంటారట దాన్ని. అది మీరు ఎందుకు తాగట్లేదు? మీరు ముందు నుంచి ఎందుకు తాగట్లేదు? ఈ బాధలన్నీ ఉండవు కదా మీకు అని ఇక్కడ కులశేఖరాలు వారు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనందరం ఏంటంటే, ఈ జీవితంలో మనము వచ్చాము, మనందరం భగవంతుని యొక్క సర్వెంట్స్ లాగా వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏంటికి? మన కోరిక ద్వారా మనం వచ్చామన్నమాట. నేను ఇలా ఉండాలి, ఇలా కావాలి అని మనం కోరుకున్నాం కాబట్టి భగవంతుడు మనందరినీ మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీదకి మనకి పంపించారు. సో వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటాం, మనందరి ఇది ఏంటంటే సేవకుడిగా ఉండడం, భగవంతుని ధ్యానిస్తూ ఆధ్యాత్మికత వైపు ఉండడం అన్నమాట. ఉండి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. మన సుప్రీం ఫాదర్ కృష్ణ ఎవరైతే ఉన్నారో గోలోకంలో వెయిట్ చేస్తున్నారు. అయ్యో నా పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు భూమి మీద, ఇంకా ఆ భూమి మీద భౌతికమైన కోరికలతోటి ఉండిపోతున్నారు, మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తారు అని భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు ఒక్కటే నామం, ఒక్కరే మనకి భగవంతుడు. ఏం చెప్పాలి చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రోజు చాన్ చేసుకుందాం. మనము చాన్ చేసుకుంటాం, మన ధామమైన భగవంతుని ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడికి మనం వెళ్దాం, సరేనా? భగవద్గీత ఇలాగే చదువుకుంటాము. నా వేలు కొంచెం తగ్గిన తర్వాత నేను క్వశ్చన్స్ అన్ని పోస్ట్ చేయడానికి పంపిస్తూ ఉంటాను గ్రూప్ లో. మీరందరూ కొంచెం యాక్టివ్ గా ఉండి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమన్నా తప్పులు చెప్పుంటే క్షమించండి. నా వర్డ్స్ తోటి ఎవరు నన్ను ఒప్పించుంటే కూడా మీరెవరు నన్ను తప్పుగా పట్టుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది మాతాజీ? పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యవిందకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్. మాతాజీ వేలికి ఏమైంది మాతాజీ? చెప్తా, రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తా.